ఉపాధ్యాయునిగా ఎంతో మందికి జ్ఞానమార్గం చూపి పరోపకారం ఇదం శరీరం అన్నట్లుగా భావించి మార్గదర్శి అయి నిలిచిన కీర్తిశేషులు ఉప్పుల శంకరయ్య సారికి శిష్య బృందం అందిస్తున్న స్మృతి గీతం. రచన సమర్పణ గుండు రమణయ్య. గానం కాసుమధు. రికార్డింగ్ కెబి శర్మ. నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారదమ్మా శిష్యులంతా అడుగుతున్నారు నోరు విప్పమ్మా సారు తనువు ఎలా అయ్యను గుట్టు చెప్పమ్మా నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారదమ్మా భార్య శారదనొంటరి చేసి ఎడబాసి ఎల్లిపోయావా ఎడబాసి ఎల్లిపోయావా నీ భార్య నిన్నే దలుచుకుంటూ కంట శోకం పెట్టిందంట కంట శోకం పెట్టిందంట కొడుకులిద్దరు వేణు రాము ఏడుస్తున్నారే మనవలు మనవరాళ్ళను ఎట్లా విడిచి వెళ్ళావే నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారదమ్మా కొడంలో శ్రీలత కవితలు మనవలంతా కన్నీరు వెట్టిరి మనవలు మనవారాన్లు ఐశ్వర్య శ్రీ విద్య సాయి సిద్ధార్థు హరిప్రసాదు లక్ష్మీ ప్రసన్న తాత ఏడని ఏడుస్తున్నారే నిన్ను రోజు దలుసుకుంటూ ఏడుస్తున్నారే ఉరువాడ చిన్న పెద్ద ఏడుస్తున్నారే నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారదమ్మా చిన్ననాటి నుండే నీవు ఎన్నో కష్టాలు ఎదిరించినావు పెద్దపూరు గ్రామములోన పేరు ఎంతో గాంచినావు పెద్దపూరు గ్రామములోన పేరు ఎంతో గాంచినావు ఉప్పుల వంశములోన ఆని ముత్య నీవే అందరాని లోకాలకు వెళ్ళిపోయావే నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారదమ్మా
హిందీ పండితు గ్రేడ్ 1 చేసి సాహిత్య రత్నము బిరుదును పొంది హిందీ పండితు గ్రేడ్ 1 చేసి సాహిత్య రత్నము బిరుదును పొంది ఉపాధ్యాయ వృత్తిని చేసి ఎందరికో మార్గమయ్యావు హనుమాను భక్తుడవయ్యి భజన మండలిలోనా జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అడుగుతున్నారే నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారాదమ్మా ముప్పై 36 సంవత్సరాలు ఉపాధ్యాయ సేవలందించి 36 సంవత్సరాలు ఉపాధ్యాయ సేవలందించి అనారోగ్యంతో కన్ను మూసివేశారు శంకరయ్య సారు నీవు శంకరయ్య సారు నీవు ఎక్కడున్నావే ఎక్కడున్న నీ ఆత్మకు శాంతి కలుగాలే నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ సారు ఏడమ్మా శంకరయ్య సారు జాడ చెప్పారాదమ్మా